ఆయనకు తెలుసు కదా చేసిన పాపాలు కానివ్వండి, చేసిన తప్పులు కానివ్వండి, అవన్నీ కూడా వెన్నంటాడుతూ ఉంటాయి. దాని మూలంగా అంతేకాకుండా ఆ పార్టీ యొక్క నాయకత్వ వైఖరి పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఆ మొండి వైఖరిని తట్టుకోక మరి రాజకీయ సన్యాసం చేయాలని ఆలోచించుంటారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరు చెప్పుకుంటూ ఉన్నారు ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇంకా చాలా మంది కూడా కొన్ని పేర్లు కూడా వస్తున్నాయి. దాని మీద పూర్తి సమాచారం లేకుండా నేను మాట్లాడుతున్న సబబు కాదు. ఇంకా చాలా మంది రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే అయ్యుండొచ్చు, నాకైతే సమాచారం లేదు. ఏదండి ఆయన చేసిన కార్యక్రమాలకు ఆయన భయపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వెంజెన్స్ పాలిటిక్స్ ఉండవు, చేసిన తప్పులకి చట్టపరంగా చర్యలు ఆటోమేటిక్ గా జరుగుతాయి తప్పితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి ఎవరిని టార్గెట్ చేసి వెంజెన్స్ పాలిటిక్స్ చేయమో. ఏ కార్యకర్త కానీ, వైసీపీకి సంబంధించిన చిన్న కార్యకర్త కానివ్వండి, లేదా పెద్ద నాయకుడు కానివ్వండి, వారు చేసిన కార్యక్రమాలు చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి తప్పితే టార్గెట్ చేసి వెంజెన్స్ రాజకీయాలు చేయవు అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా అందరూ కూడా సూచన చేశారు. కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పులు చేసి ఉంటే చట్టపరంగా అనేక పేపర్లు చదువుతా ఉన్నాం, వాటి పట్ల ఆటోమేటిక్ గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళు ఏ డ్రామా చేసినా కూడా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, గత పరిపాలన మూలంగా రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా చట్ట వ్యతిరేకంగా చేసి ఉంటే వారి మీద చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు డ్రామా చేస్తున్నారా లేదా ఏం చేస్తున్నారా అనేది వారికి సంబంధించిన విషయం. అదే నేను చెప్తున్నాను, అది ఆయన వ్యక్తిగతం. సస్టైన్ అవుతానికా లేదా డ్రామా చేస్తున్నారా నేనైతే చెప్పలేను. కానీ నేను చెప్పగలిగింది ఏమిటంటే రాష్ట్రానికి జరిగిన నష్టం కానివ్వండి, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసిన నష్టాలు కానివ్వండి, చట్టపరంగా చేసిన నష్టాలు కానివ్వండి, వాటన్నిటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది జరిగి ఉంటే అన్నాను నేనేమి పర్టికులర్గా చెప్పి ఈ తప్పు చేశానన్నా. చాలా మీరే పేపర్లో చాలా రాస్తా ఉన్నారు. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అవి వాస్తవాలైతే అన్ని పేపర్లో రోజు అనేక ల్యాండ్ డీల్స్ అని కానివ్వండి, లేకపోతే బెదిరింపులని కానివ్వండి, లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి, రకరకాలుగా పేపర్లోనే వస్తున్నాయి వార్తలు. వాటన్నిటి మీద ఎంక్వైరీ వేసి అవి వాస్తవాలైతే చట్టం తన పని తను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ టార్గెటెడ్ వెంజెన్స్ ఉండదని చెప్పేసి మనం చేస్తాం. ఎవరి మీదండి? వ్యవసాయదారుడిగా మాత్రం ఆయన ఎప్పుడు గుర్తింపు పొందలేదు. ఆయన ఒక ఆడిటర్గా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కార్యక్రమాల్లో కూడా తోడుగా ఉన్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందాడు. బట్ ఒక వ్యవసాయదారుడిగా మాత్రం నాకు తెలిసి గుర్తింపు పొందలేదు. బహుశా మరి అది మంచి కార్యక్రమం అని చెప్పేసి అదేమైనా ఎంచుకున్నారో నాకు తెలియదు. ఎందుకు ఆలోచన ఒక రాజకీయానికి దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీ ఆలోచన సరళి కానివ్వండి, ఆ పార్టీ నాయకత్వం అనుసరించే విధానాల పట్ల కానివ్వండి, వాటన్నిటి మీద వ్యతిరేకతతో ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కాబట్టి అది ఆయన వ్యక్తిగతం. బట్ ఏ విషయమైనా సరే తెలుగుదేశం పార్టీకి దానికి ఎటువంటి సంబంధం లేదని మాత్రం వాస్తవం. నేను ఎప్పుడు దగ్గరగా లేను, ప్రజలకి దగ్గరగా ఉండేవాడిని. నేను అందరితో మంచిగా ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి అందరినీ గౌరవిస్తూ ఉండేవాడిని. నేను ఎక్కువగా ప్రజలకి దగ్గరగా ఉండే వ్యక్తిని.